దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ భావన కిడ్నాప్ సెక్షువల్ అసల్ట్ కేసులో తాజాగా కోర్టు సంచలన తీర్పిచ్చింది. వింటారా? 2017లో కేరళలోని కొచ్చిలో కారులో కొంతమంది హీరోయిన్ భావనని కిడ్నాప్ చేసి సెక్షువల్ గా అసల్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ టాలీవుడ్, మాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలను షేక్ చేసింది. ఈ కేసులో 10 మందితో పాటు హీరో దిలీప్ కుమార్ ని కూడా నిందితుడిగా చేర్చారు కేరళ పోలీసులు. మరో హీరోయిన్ మంజు వారియర్ తో విడాకులకు భావనే కారణమనే పర్సనల్ గ్రడ్జ్ తోనే దిలీప్ కుమార్ కిడ్నాప్ చేయించి సెక్షువల్ గా అసల్ట్ చేయించారని, వీడియోలు కూడా తీయించారని కేసు బుక్ చేశారు కేరళ పోలీసులు. హీరోయిన్ భావన తనని విక్టిమ్ గా కాదు, సర్వైవర్ గా చూడాలని కోరింది. 8 ఏళ్లలో ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. పల్సర్ సునీ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే వీడియోలో ఉన్న మెమరీ కార్డులను ట్యాంపర్ చేశాడని, సాక్ష్యాలను నాశనం చేశాడని కూడా హీరో దిలీప్ పై ఆరోపణలు ఉన్నాయి. చివరకు హీరో దిలీప్ కుట్ర చేశాడని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తాజాగా తేల్చింది. దిలీప్ కి క్లీన్ చిట్ ఇచ్చింది, నిర్దోషిగా ప్రకటించింది. అయితే భావనపై డైరెక్ట్ గా నేరానికి పాల్పడ్డందుకు పల్సర్ సునీని దోషిగా తేల్చింది. దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం డూ ఫాలో JR తో జరసేపు.